ఓ 50-60 ఏళ్ల క్రితం మాస్టర్ రాము, మాస్టర్ ప్రభాకర్, బేబీ రాణి, బేబీ శ్రీదేవి వంటి బాలతారలు మన బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఎక్కువగా కనిపించేవారు. ఆ రోజుల్లోనే తన హాస్య నటనతో అలరించేవాడు మాస్టర్ విశ్వేశ్వరరావు. చలం, పద్మనాభం, రాజబాబు నటించే చిత్రాల్లో వారి చిన్నప్పటి పాత్రలు పోషించి చురుకైన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు విశ్వేశ్వరరావు. తెలుగులో అతనే తొలి బాల కమెడియన్ అని చెప్పాలి. బాల నటుడిగా తెలుగు, తమిళ భాషల్లో నటించిన విశ్వేశ్వరరావు పెరిగి పెద్దయ్యాక కూడా నటనే వృత్తిగా స్వీకరించి ముందుకు సాగారు. ఈ హాస్య నటుడు క్యాన్సర్తో మరణించాడనే వార్త ఆయన నటనను అభిమానించే వారందరినీ కలచివేసింది. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకుంటూ విశ్వేశ్వరరావు సినీ జీవిత విశేషాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. గరిమెళ్ల విశ్వేశ్వరరావు 1959 ఆగస్టు 30న కాకినాడలో పుట్టారు. వారి తండ్రి కృష్ణమూర్తి గారు హరికథలు చెబుతుండేవారు. మధ్య మధ్యలో విశ్వేశ్వరరావుతో మిమిక్రీ చేయించేవారు. అలా ఒకసారి తండ్రితో కలిసి తుని వెళ్ళారు విశ్వేశ్వరరావు. ఎప్పటిలానే హరికథ మధ్యలో కొన్ని జోక్స్ చెప్పారు విశ్వేశ్వరరావు. తుని సంస్థానాధీశులు హరికథ జరిగే ప్రదేశానికి వెళ్లకుండా అక్కడ జరిగేవి అన్నీ వినడానికి ఇంట్లోనే మైక్ పెట్టించుకునేవారు. కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత తండ్రి కొడుకుల్ని ఇంటికి పిలిపించి అభినందించి విశ్వేశ్వరరావును ఏనుగు మీద ఎక్కించి తుని అంతా తిప్పారు. అలాగే అతని మెడలో రూపాయల దండ వేశారు. అది చూసి తండ్రి కృష్ణమూర్తి గారు మురిసిపోయి 2 గంటల పాటు హరికథ చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నావురా అని ఆనందంతో అభినందించారు. ఒకసారి విజయవాడలో హరికథా కార్యక్రమానికి వెళ్ళారు తండ్రి కొడుకులు. ఆ రోజే అక్కడ నాగయ్య, ఎస్వి రంగారావు గారులకు సన్మానం జరిగింది. ఆ కార్యక్రమం ముగించుకుని వారిద్దరూ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. హౌరా మెయిల్ 2 గంటలు ఆలస్యం కావడంతో వెయిటింగ్ రూమ్లో కూర్చున్నారు. ఈ విషయం కృష్ణమూర్తి గారికి తెలిసి కొడుకును వెంటబెట్టుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళారు. విశ్వేశ్వరరావుతో పద్యాలు పాడించుకుని విని ఆనందించి అభినందించి ఒకసారి మద్రాసు వస్తే ప్రోగ్రాం ఏర్పాటు చేస్తామని నాగయ్య, ఎస్వి రంగారావు చెప్పారు. అలాగేనని కొన్ని రోజుల తరువాత మద్రాసు వెళ్ళారు తండ్రి కొడుకులు. ఆంధ్ర క్లబ్లో హరికథ, విశ్వేశ్వరరావు మిమిక్రీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పద్మనాభం కూడా వచ్చారు. ఆయనకు విశ్వేశ్వరరావు పెర్ఫార్మెన్స్ నచ్చి అప్పటికప్పుడు వెండి గ్లాస్ కొని తెప్పించి బహూకరించారు. ఆ సమయంలో పద్మనాభం పొట్టి ప్లేడర్ చిత్రం తీస్తున్నారు. అందులో వేషం లేకపోయినా ఒక పాత్ర క్రియేట్ చేయించి విశ్వేశ్వరరావుతో వేయించారు. ఆ సినిమాలో శోభన్ బాబుని ఏడిపించడం కోసం వాణిశ్రీ బామ్మ వేషం వేస్తారు. ఆమెకి మనవడిగా విశ్వేశ్వరరావు చేత నటింపజేశారు. అలా 6 ఏళ్ల వయసులో తొలి అవకాశం పొందారు విశ్వేశ్వరరావు. తొలి పారితోషికం ఆ రోజుల్లోనే 350 రూపాయలు. ఆ పాత్ర క్లిక్ కావడంతో దాదాపు 30 చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. భక్త పోతన, రక్త సింధూరం, శ్రీకృష్ణావతారం తదితర చిత్రాలు. ఎన్టీఆర్, శోభన్ బాబు, చలం హీరోలుగా నటించిన నిండు హృదయాలు చిత్రంలో చలం చిన్నప్పటి వేషం వేశారు విశ్వేశ్వరరావు. భుజం మీద ఎప్పుడూ కోతి ఉంటుంది. వయసు చిన్నదైనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పాత్ర అది. దర్శకుడు విశ్వనాథ్ దాన్ని బాగా తీర్చిదిద్దారు. ఈ సినిమా శతదినోత్సవానికి యూనిట్ అంతా విజయవాడ వెళ్ళారు. అందరూ మాట్లాడిన తర్వాత ఎన్టీఆర్ మాట్లాడారు. ఇక సభ అయిపోయింది అనుకుని జనం బయలుదేరుతుంటే ఈ చిత్ర విజయానికి కారకుల్లో ఒకరైన వీడు మాట్లాడతాడు అని విశ్వేశ్వరరావును మైక్ ముందుకు తోశారు ఎన్టీఆర్. అంతమంది పెద్దవాళ్ల ముందు ఏం మాట్లాడాలో తోచక అంతకు ముందే ఘంటసాల పాడిన పాట గుర్తుకు వచ్చి నమో వెంకటేశ పాట పాడేశారు. దాంతో సభ గొల్లుమంది. ఈ ఫంక్షన్ అయిన తర్వాత రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్, శోభన్ బాబు, సత్యనారాయణ, చలం బాణసంచా కాల్చడానికి సిద్ధమయ్యారు.
ఆ సమయంలో విశ్వేశ్వరరావు అక్కడ లేకపోవడం గమనించి తీసుకురమ్మని ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పారు. బాంబులకు భయపడి ఎక్కడో దాక్కున్న విశ్వేశ్వరరావుని తన దగ్గరకు తీసుకొని బాణసంచా కాల్పించారు ఎన్టీఆర్. విశ్వేశ్వరరావుని ఎన్టీఆర్ బాగా ఎంకరేజ్ చేసేవారు. ఏదన్నా సన్నివేశంలో బాగా నటిస్తే ఒరేయ్ నువ్వు పులివిరా అని అభినందించేవారు. విశ్వేశ్వరరావు తొలిసారిగా డబ్బింగ్ చెప్పింది ఎన్టీఆర్ నటించిన శకుంతల చిత్రానికే. అందులో భరతుడిగా నటించిన బేబీ పద్మినికి విశ్వేశ్వరరావు డబ్బింగ్ చెప్పారు. మైక్ అందకపోతే బల్ల వేయించి తన పక్కనే కూర్చోబెట్టుకుని డబ్బింగ్ చెప్పించారు ఎన్టీఆర్. నిండు హృదయాలు చిత్రం తర్వాత ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. ఆ రోజుల్లో చైల్డ్ ఆర్టిస్టు విలన్ పాత్ర చేయాలన్నా కామెడీ వేషం పోషించాలన్నా విశ్వేశ్వరరావునే పిలిచేవారు. ఏఎన్ఆర్ చిత్రాల్లో కూడా నటించారు విశ్వేశ్వరరావు. ఆయన దుర్యోధనుడు అని పిలిచేవారు. అక్కినేనితో పరిచయమైన తొలి రోజున ధారుని రాజ్య సంపద అనే పద్యం పాడారు విశ్వేశ్వరరావు. ఇక అప్పటి నుంచి అలా పిలిచేవారు అక్కినేని. తారలుగా ప్రేక్షకాభిమానాన్ని పొంది తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి ముఖ్యమంత్రులు అయిన ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలితలతో నటించారు విశ్వేశ్వరరావు. ఎక్కువగా ఆయన రోజారమణతో నటించారు. అలాగే శ్రీదేవి, ఆదినారాయణ, మాస్టర్ ప్రభాకర్తో కూడా నటించారు. నటుడిగా బిజీగా ఉన్న చదువుని నిర్లక్ష్యం చేయలేదు విశ్వేశ్వరరావు. అటు ఇటు కాని వయసులో అవకాశాలు రాకపోవడంతో చదువు మీద దృష్టి పెట్టి ఎంఎస్సి పూర్తి చేశారు. ఉద్యోగరీత్యా 10 ఏళ్ల పాటు సినీ ఫీల్డ్కు దూరం అయ్యారు. మళ్ళీ మద్రాసు రావడంతో నటన మీదకు గాలి మళ్ళింది. జయసుధ నిర్మించిన వింతకోటళ్ళు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఉద్యోగానికి రిజైన్ చేసి నటన మీదే దృష్టి పెట్టారు. కొన్ని చిత్రాల్లో నటించిన పూర్వ వైభవం ఆయనకి దక్కలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.